హరే కృష్ణ భక్తులారా. సో మీ ఈ ఆధ్యాత్మిక ఆత్మాన్వేషణ అనే కోర్సులో జాయిన్ మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని అన్వేషించే ఈ పవిత్ర ప్రయాణంలో మనకు మార్గదర్శకులుగా నిలుస్తున్న శ్రీ కీర్తి గోపాల్ దాస్ గారు ప్రభుజీని పరిచయం చేసుకోవడం ఎంతో ఆనందకరం. ప్రభుజీ గురించి రెండు ముక్కలు చెప్తాను నేను, నాకు తెలిసినంతవరకు. శ్రీ కీర్తి గోపాల్ దాస్ ప్రభుజీ గారు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. భౌతిక విద్యలో అంటే ఫిజిక్స్ లో ప్రభుజీ 2006 నుంచి 2009 సంవత్సరం వరకు వరంగల్ NIIT లో మాస్టర్స్ చేశారు ఫిజిక్స్ లో. తర్వాత ప్రభుజీ ఆ విద్య తను చదువుతున్నప్పటి నుంచే ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ వాళ్ళతో పరిచయం ఏర్పడి ప్రభుజీ చాలా ఇంట్రెస్ట్ గా ఉండి తర్వాత వాళ్ళు ఇలాంటి సెషన్ స్టార్ట్ చేసిన భగవద్గీత మరియు చాలా సెషన్ స్టార్ట్ చేసిన చాలా చూడండి ప్రభుజీ గారు వాటి అటెండ్ అవడం మొదలుపెట్టారు. ప్లస్ ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య అభయ్ చరణ్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారి టీచింగ్ మిషన్ నుంచి చాలా లోతుగా ప్రభుజీకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రభావితం చేశారు ప్రభుజీని. సో అప్పటి నుంచి ఎంతో నిష్ఠతో వాటిని ఆచరించడం ప్రారంభించారు. చదువుతో పాటు ప్రభుజీ ఆధ్యాత్మిక సాధనను మనం అంటున్నాం కదా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నట్టు ప్రభుజీ చదువు ప్లస్ ఈ ఆధ్యాత్మిక అన్వేషణలో ప్రభుజీ చాలా ముందే ఉంటూ అన్నిటినీ సక్రమంగా చూసుకుంటూ తర్వాత ప్రభుజీ IIT నుంచి తన కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడే అరౌండ్ 2 years దాకా ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేశారు. తర్వాత ప్రభుజీకి ఏమనిపించిందంటే ఈ భౌతిక విజయాల కంటే ఆధ్యాత్మిక సేవలోనే ఎక్కువ ఉండాలి అనిపించి ప్రభుజీ 2011 నుంచి పూణేలో ఉన్నటువంటి ఇస్కాన్ సెంటర్ లో పూర్తి కాలంగా అక్కడ జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ప్రభుజీ యువతలో భౌతికత జ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ అనేక మంది ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా నిలిచారు. ప్రత్యేకంగా కరోనా కాలంలో అంటే 2020 సంవత్సరంలో 2 సార్లు ఈ భౌతికత 18 రోజుల సెషన్స్ ని నిర్వహించి ఎంతో మంది వేలాది మందికి ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని చూపించారు. అందులో మేము కూడా కొందరు ఉన్నాము. ప్రభుజీ తర్వాత అక్కడ 2011లో పూణేలో నుంచి ఇస్కాన్ సెంటర్ లో జాయిన్ తర్వాత 2017లో తిరుపతి ఇస్కాన్ సెంటర్ లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి యువతకు భౌతికత సందేశాన్ని అందిస్తూ వారి జీవితాలను ఆధ్యాత్మికంగా మారుస్తున్నారు. ఇటీవల ప్రారంభించిన ఆన్లైన్ ప్రచార సేవ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులకు చేరువవుతున్నారు. ఈ సేవకు మీ అందరి ప్రేమ, ఆదరణ మరియు ప్రోత్సాహం లభించడం ఎంతో ఆనందకరం. శ్రీ కీర్తి గోపాల్ దాస్ గారి ప్రభు జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. సాధారణ జీవనం నుండి అసాధారణమైన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయవచ్చు అని మనం ప్రభుజీ గారి గురించి నేర్చుకోవచ్చు. ఈ కోర్సు ద్వారా కూడా మనం ఆత్మ సాక్షాత్కారం వైపు ఎలా అడుగు వేయాలని ప్రభుజీ మార్గదర్శనంలో మనం అందరం నడుస్తామని ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ. ఓవర్ టు యు ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ శ్రీరమణ్. నేను మీకు చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాను, మీరు ఇంకా చాలా పెద్ద చెప్తున్నారు. ఎనీవే కిషోర్ బాబు యాక్చువల్లీ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ కరోనాలో 2020లో మేము చేసినటువంటి ఈ భగవద్గీత కోర్సులో ప్రభు మాకు కనెక్ట్ అయి ఉన్నారు. కనెక్ట్ అయ్యి ఆ తర్వాత ఆయన జాబ్ పరంగా ఆయన యూకే షిఫ్ట్ అయ్యారు ఇప్పుడు. సో అయినా సరే అక్కడి నుంచి ఆయన ప్రోగ్రామ్ చేస్తూ టెంపుల్లో మరి మనకు టైం తీసుకుని వచ్చాను. వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ యువర్ ఇంట్రడక్షన్. సో నేను మీకు ఇక్కడికి వచ్చిన ఆన్లైన్లో సెషన్ అటెండ్ అవుతున్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఈ జర్నీ అంటే ఈ ప్రయాణం ఏదైతే చేస్తున్నాము ఇది చాలా చాలా మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది. పైగా నా వంతు నేను మీ అందరికీ ఎంతో కొంత ఆధ్యాత్మికమైనటువంటి సేవను చేసిన అవుతాను. ఇది తప్పకుండా మీ అందరిలో ఒక విప్లవాత్మకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వాళ్ళ సెషన్ మమ జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम
రామ రామ హరే హరే. నా కంఠం మీ అందరికీ వినిపిస్తుందని భావిస్తాను క్లియర్గా. ఎవరికైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. సో అగైన్ మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఈ కోర్సులో జాయిన్ అయినందుకు. సో దీంట్లో మనం మొదటి సెషన్ చూస్తున్నాం ఇవాళ. అంతరంగం అనేటువంటి సెషన్ చాలా చాలా ముఖ్యమైన సెషన్. ఈ సెషన్ మీ అందరి జీవితంలో కూడా ఇప్పటివరకు మనం చాలా విషయాలు మన జీవితంలో చూస్తున్నాం. కానీ ఈ రోజు సెషన్ అటెండ్ తర్వాత మనం చూసేటువంటి మన దృష్టి అనేది మన జీవితం వైపు, మనం చూస్తున్న విషయాల వైపు మన దృష్టి అనేది, మన అవుట్లుక్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. సో ఇది మారడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు సెషన్ మొదలు పెడదాం. దీంట్లో చాలా స్లైడ్స్ ఉన్నాయి. బట్ స్లైడ్స్ చాలా ఏమంటారంటే మీ అందరికీ చాలా చాలా అటెన్షన్గా వినండి. మీ అందరికీ ప్రతి స్లైడ్ నుంచి చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ మీకు లభించబోతోంది. సో మీరు వేరే కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని కొంచెం పాజ్ చేసి ఈ గంట 15 నిమిషాలు ఏదైతే ఉందో మీరు మాతో ఉంటే మేము సేవగా దీన్ని అర్పిస్తాం, మిమ్మల్ని మీ ఆధ్యాత్మిక జీవితం లోపలికి తీసుకెళ్తాం. సో ఇది మొదటి సెషన్ మంది ఇవాళ. ఇది అంతరంగం అనేటువంటి సెషన్. సో అంతరంగం. సో ఇది మనకు ఇప్పటివరకు విని ఉంటారు, కొన్నిసార్లు కంపెనీలో పనిచేసే వాళ్ళకి విని ఉంటారు. ఏమంటే మనకి 4 రకాలైనవి ఉంటాయి. పీక్యూ అంటే ఫిజికల్ క్వశ్చన్, మన శరీరానికి సంబంధించినటువంటి. ఈక్యూ అంటే ఎమోషనల్ క్వశ్చన్, మన మనసుకు సంబంధించినటువంటి జ్ఞానము. తర్వాత ఐక్యూ మన బుద్ధికి సంబంధించిన ఇంటెలిజెంట్ క్వశ్చన్ అంటారు. ఇంకా తర్వాత 4వది, ఈ 4వ క్వాడ్రంట్, 4 క్వాడ్రంట్గా మన జీవితాన్ని విభజిస్తే ఫిజికల్, ఎమోషనల్, ఇంటెలిజెంట్ యాజ్ వెల్ యాజ్ దాని స్పిరిచువల్ క్వశ్చన్ అంటారు. ఆధ్యాత్మిక కోణం అన్నమాట దృష్టిలో జీవితంలో. సో ఈ ఆధ్యాత్మిక కోణాన్ని మనం ఇప్పటివరకు ఎప్పుడు దీన్ని చూడలేదు. సో ఈ ఆధ్యాత్మిక కోణం చాలా మంది జీవితంలో ఇది అంటే వాళ్ళు కొంత చదివినా, కొంత లేకపోతే కొన్ని విషయాల గురించి చర్చించినా అది ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ గా వెళ్తుంది, అంతే కానీ అది ఫోర్గ్రౌండ్ లోకి ఎప్పుడు వచ్చి ఉండదు. సో మరి మనం ఈ జ్ఞానాన్ని మన జీవితంలో యాక్టివ్ ప్రిన్సిపల్ గా మనం చూడాలంటే మనం తప్పనిసరిగా ఈ సాధువుల్ని కలవాలి. సాధువులు అంటే సాధువులు మన్ని భగవంతుడితో కలిపేవాళ్ళు అనమాట. సో ఎలా ఉంటుంది, మనం ఎవరు, మన భగవంతుడితో ఉన్నటువంటి సంబంధం ఏంటి, తర్వాత ఈ జగత్తుకి మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ సెషన్స్ అన్నింటిలో చూస్తాము. సో మీరు తప్పనిసరిగా నా రిక్వెస్ట్ ఏమంటే ఈ సెషన్ని మిస్ అవ్వకుండా తప్పనిసరిగా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో దీంట్లో ఈ సెషన్ అయిపోయిన తర్వాత చివరిలో ఒక చిన్న క్విజ్ అనేది ఈ గ్రూప్ లో మీకు లింక్ ఇవ్వబడుతుంది. 10 క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీ అందరికీ ఎంత అర్థమైందండి దాని నుంచి మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ఈరోజు సెషన్ నుంచి మొదలు పెడదాం. సో దీంట్లో మనం ఈ సెషన్ మొత్తంలో ఈ భాగాన్ని చూడబోతున్నాం. మొట్టమొదటిది ఏంటంటే ఈ డ్రైవర్ అనేవాడు కారు నడుపుతుంటాడు, అవునా? ఎప్పటివరకు అయితే డ్రైవర్ ఈ కారులో ప్రవేశించకుండా ఈ కార్ అనేది ఎంత మంచి కార్ అయినా సరే ముందుకు వెళ్ళదు. అదే విధంగా మన శరీరం అనేది కూడా ఒక జడ వస్తువు అన్నమాట. ఈ జడ వస్తువు ఎప్పటి వరకైతే ఒక చైతన్యం కలిగినటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళడు, అంటే ఆత్మ లోపలికి వెళ్ళదు, అప్పటి వరకు ఈ చైతన్యం ఈ జడ శరీరం అనేది ఎటువంటి కదలిక లేకుండా, ఎటువంటి స్పృహ లేకుండా ఉంటుందన్నమాట. అయితే ఇది మనం వినుంటాం ఇంతకుముందు, ఆత్మ వీటి గురించి వినుంటాం. అయితే దాన్ని నిజంగా చూద్దాం ఇవాళ. ఏంటంటే ఎలాగైతే ఒక పైలట్ కాక్పిట్ లో వెళ్ళి ఒక విమానంలో వెళ్ళి దాన్ని రన్వే మీద నడిపించి తర్వాత దాన్ని ఒక వేగం వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా ఎగరనిస్తాడో, అదేవిధంగా మన శరీరం కూడా చాలా రకాలైన పని చేస్తుంది. సరే, అయితే ఇదే విధంగా మన శరీరంలో కూడా ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్ గురించి తెలుసుకోవడం వల్ల మనం ఏం జరుగుతుందంటే ఆ డ్రైవర్కి మనం కావాల్సిన పోషణ ఇవ్వగలం. ఉదాహరణ చూడండి, ఎప్పుడైనా మనం ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా వాళ్ళు కార్ యాక్సిడెంట్ లో అయిందని మనకు కాల్ వచ్చిందనుకో, ఏమని అడుగుతాం మనం? వెంటనే ఏమైంది, కారు ఎలా అయింది, కారుకి ఎంత డ్యామేజ్ అయింది అని అడుగుతామా? ఒక మెర్సిడీస్ బెంజ్ కార్లో వెళ్తున్నాం అనుకో, మనం ఆ కారు డ్యామేజ్ గురించి అడగం,
ఏమడుగుతాం? వ్యక్తి ఎలా ఉన్నాడని అడుగుతాం. అందుకని ఆ వ్యక్తి అనేవాడు ఆ కారు కంటే కూడా చాలా విలువైన వాడని మనం నమ్ముతాం, అవునా కదా? సో మరి దీని గురించి కొంత సాంకేతిక విజ్ఞానం, ఆ విజ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకుంటాం. సో ఇప్పుడు చూడండి, ఈ జ్ఞానం ఎందుకు ఉపయోగపడుతుంది మనకంటే, దీనికి ఉదాహరణ ఏమంటే, అర్జునుడు ఉన్నాడు భగవద్గీతలో. ఈ అర్జునుడు యుద్ధానికి ముందు చాలా చాలా ఇబ్బంది పడ్డాడు. వేపతుష్ట శరీరమే రోమహర్ష జాయతే గాంధీవం సంసతి హస్తాత్ త్యక్వే పరిదహ్యతే. ఆ శరీరం అంతా మండిపోతుంది, నా వెంట్రుకలు నిక్కబడుచుకుంటుంది, ఆ తర్వాత గాంధీవం నా చేతం జారిపోతుంది. ఈ విధంగా చాలా ఇబ్బంది పడ్డాడు అనమాట. సో ఆయనకి విశ్వాసం లేదు, ఆందోళన ఉంది, నిరుత్సాహంగా ఉన్నాడు, ఒత్తిడిని కలిగి ఉన్నాడు, నిరాశతో నిండున్నాడు. అదే ఈ భగవద్గీత జ్ఞానం విన్న తర్వాత ఏం జరిగింది? అదే అర్జునుడు విజయం సాధించాడు. మొత్తం ఒక సముద్రం లాంటి కౌరవ సేన పైన ఈయన ప్రహారం చేసి విజయాన్ని సాధించాడు. సారీ, డిస్ప్లే మరి ఎలా సాధించాడంటే ఆత్మజ్ఞానం అనేది విన్నాడు అనమాట. ఈ ఆత్మజ్ఞానం విన్న తర్వాత ఇటువంటి అర్జునుడికి ఇటువంటి నిజమైనటువంటి అంటే కాన్ఫిడెన్స్, ఉత్సాహం అనేది, పట్టుదల అనేది ఇవన్నీ వచ్చినాయి అనమాట. సో మరి ఈ గీతలో ఉన్నటువంటి జ్ఞానంలో మనం ఏం నేర్చుకుంటాం? ఈ 4 విషయాలు నేర్చుకుంటాం ఇవాళ. ఒకటి, నేను శరీరాన్న ఆత్మన, నేను అనేవాడిని ఎవరిని. రెండవది, ఆత్మకి ఉనికికి ఏమైనా శాస్త్రీయ ప్రమాణాలు ఉన్నాయా అంటే, శాస్త్రం అంటే మన విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తోంది ఆత్మ గురించి అనే విషయం చూస్తాం. తర్వాత జీవించి ఉన్న వ్యక్తికి, రోబోకి, మరి రోబోలో కూడా అన్ని ఉన్నట్టే కనబడతాయి, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, అన్ని ఉన్నట్టే కనబడతాయి. మరి దానికి మనకి వ్యత్యాసం ఏంటి? ఆ తర్వాత మనస్సు అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఈ విజ్ఞానం నేర్చుకుంటాం. ఇంకా 5వది వచ్చేసి, మరి ఇవి 4 నేర్చుకున్న తర్వాత మన రోజువారీ జీవితంలో ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా ఏ విధంగా ప్రయోజనం పొందుతాం అనేది 4 అన్నమాట. సో ఈ 4 విషయాలు, తర్వాత దానివల్ల మనకు వచ్చేటువంటి లాభాన్ని ఈరోజు సెషన్లో చదువుతున్నాం. సో మొట్టమొదటిది, నేను ఈ శరీరాన్న లేదా ఆత్మన? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అన్నమాట. మీరే అనుకుంటున్నారు, మీ అందరూ ఏమనుకుంటున్నారు? ఇది శరీరము ఆత్మ అనేది నిజంగా మీరు చాట్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. ఇది మనం శరీరం అనుకుంటున్నారా, ఆత్మ అనుకుంటున్నారు? మీరెవరు? ఆత్మ అనేది నిజంగా ఉందా? ఏమనుకుంటున్నారు మీరు? మీ చాట్లో వీలైతే రాయండి. ఈ ప్రశ్న అనమాట, నువ్వు ఎవరు అని ఎవరిని అడిగితే మీరు ఏం చెప్తారు, ఏం సమాధానం చెప్తారు? ఎవరైనా సమాధానం ఇస్తారు చూద్దాం. మామూలుగా మనం నువ్వెవరు అని అడిగితే ఏం చెప్తామండి? మన పేరు చెప్తాం, అవునండి, మన పేరు చెప్తాం. ఇంకా కొంతమంది నేను ఈ దేశస్తుని చెప్తారు, మరి కొంతమంది నేను అంటే మేల్ ఫిమేల్, ఆడ మగ, ఈ విషయం చెప్తాను. సరే, మరి శాస్త్రీయ జ్ఞానం ఏం చెప్తుంది అది చూద్దాం. ఇక్కడ వ్యక్తి ఉన్నాడు, డాక్టర్ హ్యారీ మాన్సన్ అని చెప్పేసి. ఈయన ఎనాటమీ, ఈ యొక్క శరీర నిర్మాణ శాస్త్రంలో ప్రొఫెసర్గా ఉన్నాడు, ఇలినాయిస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్. ఆయన ఏం చెప్పారంటే, ఆయన శాస్త్ర జ్ఞానం చేసుకున్నది ఏంటంటే, మన శరీరంలో మొత్తం శాతం అనేది, మొత్తం శరీరంలో చాలా ఎక్కువ శాతం అనేది నీళ్లు ఉంటాయి. తర్వాత ఇన్ని గ్రాముల కాల్షియం, ఫాస్ఫేట్, పొటాషియం, సల్ఫర్, సోడియం, మెగ్నీషియం, ఈ రకరకాలైనటువంటి మూలకాలతో మన శరీరం నిర్మించబడుతుంది. ఎంతెంత 28 కేజీల వ్యక్తిలో ఇవి ఎంతెంత పరిమాణంలో పాళ్లలో ఉన్నాయి అని చెప్పేసి కనుక్కున్నాను. మరి ఇవన్నీ ఇచ్చిన తర్వాత వీటన్నిటి యొక్క విలువ కూడా తను చెప్పాడు. వీటన్నిటి యొక్క విలువ ఏంటంటే కేవలం 110 రూపాయలు. ఈ మూలకాలన్నీ కలిపితే 110 రూపాయలు. ఏమనుకుంటామండి మనందరం? కేవలం ఈ రసాయనాలు, 110 రూపాయల విలువ ఉన్నటువంటి రసాయనాన్ని మనం భావిస్తామా? ఇందాక నేను చెప్పినటువంటి ఉదాహరణలో ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఒక ఈ బి క్లాస్, సి క్లాస్ బెంజ్ కార్ అనేది ఒక 40 లక్షలు 50 లక్షలు ఉంది. ఆ వ్యక్తి శరీరాన్ని పోలిస్తే 110 రూపాయలు. మరి వ్యక్తికి ఆయన మనం విలువిస్తామా, లేదంటే కారుకి విలువిస్తామా? మరి వ్యక్తికి ఈ 110 రూపాయల రసాయనాలకి ఎంత విలువిస్తామా? ఎందుకని 40 లక్షల రూపాయలు పెట్టుకున్నటువంటి కార్కి, బెంచ్ కార్కి ఎందుకు మనం విలువ? ఎందుకంటే ఈ వ్యక్తిలో ఉన్నది ఏదో ఈ రసాయనాలన్నింటికంటే కూడా విలువైంది అని మనం నమ్ముతున్నాం. మరి ఆ విలువైన వస్తువు ఏంటి?
మనం ఎందుకంటే విలువైనది భావిస్తాం మనం, అవునా కదా? సో ఈ జీవం అనేది ఇప్పుడు చూడండి, చాలా సౌందర్యం ఉన్నటువంటి ఒక సినీ తార, ఆవిడ ప్రాణంతో అందంగా ఉంది. తర్వాత మరణం తర్వాత అవే రసాయనాలు, మరి ఎటువంటి భావనలు లేవు, ఎటువంటి ఆలోచనలు లేవు, కోరికలు లేవు, చలనం లేదు, స్పృహ లేదు. మరి శరీరం అదే, ఎవరు వెళ్ళిపోయారు? ఆత్మ వెళ్ళిపోయింది. సో ఇది చూడండి, దీన్ని మనం చాలా సులభంగా నేర్చుకోవచ్చు. ఏ విధంగా అంటే, ఒక పిల్లవాడు నువ్వు ఇదేంటి నాన్న అని అడిగితే నా చెయ్యి అంటాడు, ఇదేంటి అంటే నా తల అంటాడు, ఇదేంటి నా గుండె, ఇది నా చొక్కా, ఇటువంటి రకరకాల ఆన్సర్లు ఇవ్వగలరు. ఇవన్నీ కూడా ఎవరికో చెందుతున్నాయి. ఎవరికి చెందుతున్నాయి? ఆ చెందే వ్యక్తినే మనం ఏమంటున్నాం? లోపల ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇవన్నీ చెందుతాయి. మనం అన్నాం నేను ఈ చెయ్యి నేను అన్నాం, తర్వాత మనం ఇంకేమన్నాం? నేను ఈ తలను అన్నాం. ఎలాగైతే నేను ఈ కుర్తా కాదు, నేను ఈ తల కాదు, ఇవన్నీ కూడా నాకు చెందుతాయి. ఆ వ్యక్తిని వేరే అన్నమాట, నేను వేరే వ్యక్తిని, లోపల ఉన్నటువంటి వ్యక్తిని అన్నమాట. ఎలాగైతే మన ఇల్లు ఉంది, మన ఇంటి లోపల మనం జీవిస్తాం. ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోగానే కొన్నిసార్లు వదిలేసిన ఇళ్ళు ఉంటాయి చూసారా, కూలిపోతాయి. లోపల ఎవరు నివసించకపోతే ఇల్లు అనేవి పాడైపోతాయి. అదేవిధంగా ఈ శరీరం కూడా ఎప్పుడైతే లోపల నివసించే వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడో వెంటనే ఏమవుతుంది? ఈ శరీరం అనేది పాడైపోతుంది. సో ఆ విధంగా భగవద్గీతలో ఈ విధంగా చెప్పారు, నా జాయతే మృయతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యం శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆత్మకి అన్నాడు జననం కానీ మరణం కానీ లేదు. లోపల చెప్పండి, ఆత్మకి కానీ పుట్టుక మరణం అనేది లేదు. ఇప్పుడు చూడండి, దీంట్లో చిన్న పిల్లవాడి శరీరం నుంచి, అంటే ఒక ఒత్తిడిలో పుట్టినటువంటి పిల్లవాడు, ఆ పిల్లవాడి దగ్గర నుంచి నెమ్మదిగా ఆ శరీరం మారిపోతూ వస్తుంది, పెద్దదైపోతుంది, తర్వాత యుక్త వయసుకు వచ్చేస్తాడు, ముసలివాడు అయిపోతాడు, తర్వాత చనిపోతాడు. మరి ఈ అందరు వ్యక్తుల్లో కూడా అందరూ అంటే అన్ని స్థాయిల్లో కూడా ఆ వ్యక్తిని మనం అదే వ్యక్తిగా మనం ఆయనతో డీల్ చేస్తాం. ఆ శరీరం అనేది మారిపోతుంది, కానీ ఆ వ్యక్తి లోపల నివసిస్తున్న వ్యక్తి మాత్రం ఒకడే. సో చూడండి, ఆ శరీరానికి ఆత్మకి తేడా. శరీరం అనేది పదార్థంతో చేయబడింది, ఆత్మ అనేది చిన్మయం. చిన్మయం అంటే ఎప్పటికీ నివసించి ఉంటుంది అన్నమాట. చైతన్యం అనేది ఉండదు, ఆత్మ చైతన్యాన్ని కలిగి ఉంటుంది. అదే శరీరం అనేది మారుతూ ఉంటుంది, చిన్నపిల్లవాడి నుంచి పెద్దవాడు, యుక్త వయసు చెందినవాడు, తర్వాత ముసలివాడు, తర్వాత మరణం, మారిపోతుంటుంది ఎప్పటికప్పుడు. కానీ దీంట్లో ఆత్మలు మారదు, ఆ వ్యక్తి ఒకడే. శరీరం అనేది తాత్కాలికం. ఇప్పటి నుంచి 100 సంవత్సరాల తర్వాత మనలో ఎవరు ఈ శరీరంలో జీవించము, అవునా కదా? కానీ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. ఈ శరీరం అనేది మరణానికి గురవుతుంది ఒక రోజున, కానీ ఆత్మకు అనేది మరణమే లేదు. సో అందుకనే ఈ ఆత్మ యొక్క లక్షణానికి మరణం లేదు. అందువల్లనే ఏం జరుగుతుంది? మనలో ఉన్నటువంటి ఆ కోరిక, నేను మరణించకూడదు అనేటువంటి కోరిక, అందుకంటే ఆత్మకి మరణమే లేదు, మనకి ఆ మరణమే లేదు. మరి ఏం జరుగుతుంది ఆ మరణం తర్వాత? అంటే మరొక శరీరానికి వెళ్తాము, పునర్జన్మ అంటాం. మరి ఆ పునర్జన్మ కూడా మనకి చాలా రకాలైనటువంటి నిరూపణలు ఉన్నాయి, వాటన్ని చూస్తాను వాళ్ళు. అయితే ఈ అద్దంలో కనిపించే ఆ చిత్రం ఏదైనా, ఆ చిత్రం మనం కాదు, కేవలం శరీరం, బహిరంగమైనటువంటి శరీరం మాత్రమే. సో మరి లోపల నడిపించే వ్యక్తి ఉన్నాడు అనమాట, డ్రైవర్. ఆ వ్యక్తే ఆత్మ అంటాం. సో మనం ఈ శరీరం కనిపించేటువంటి శరీరం కాదు, బహిరంగంగా కనిపించే. మరి భౌతికమైనటువంటి విషయం ఎలా ఉంటుందంటే, ఈ రకరకాల శరీరం మనం పదార్థాలతో చేయబడి ఉన్నాము. తర్వాత మనం కేవలం రసాయనాలు మాత్రమే, ఈ 110 రూపాయలు చెప్పినటువంటి ఆ మోహన్సన్ గారు చెప్పినటువంటి రసాయనాలు మాత్రమే వాళ్ళు భావిస్తారు. ఇక మూడోది, ప్రతిదీ మరణంతో అంతమైపోతుందని చెప్పేసి ఇది భౌతికమైనటువంటి వీక్షణ అనమాట. సో వాళ్ళు ఏమనుకుంటారు? ఈ శరీరాలు మాత్రమే మనం. మరి ఆధ్యాత్మిక వీక్షణ ఏంటి? మనం ఈ మాంసం, ఎముకలు, వీటితో కట్టినటువంటి ఒక గూడు కాదు మనం. రెండవది, మనం భౌతిక శరీరంలో బంధించినటువంటి ఆత్మలు. ఈ శరీరం అనేది ఒక పంజరం అయితే లోపల బంధించినటువంటి ఆత్మలు మనం. ఇక మూడవది, భౌతిక శరీరం పనిచేయడం ఆగిపోయినప్పుడు ఆత్మ అనేది మరణించదు. ఆత్మకి మరణం అనేది లేదు, ఆత్మ శాశ్వతం. భౌతిక శరీరం మరణించవచ్చు, కానీ ఆత్మ మరణించదు. లోపల ఈ విధంగా పంజరం లోపల చిక్కున్నట్టు. సో ఈ శరీరం అనేది ఈ రకరకాలైన మూలకాలు తగ్గింది. శాస్త్రం ఏం చెప్తుందంటే, భూమి, ఆపో, అనలో, వాయు, కమ్, మనో, బుద్ధి, రేపచ, అహంకార ఇది ఏవైతే గూడుందో, ఈ గూడు అనేది భూమి, నీరు, విప్పు, గాలి, ఆకాశం అనేటువంటి 5 అంశాలతో తయారు చేయబడింది. ఈ అంశాలు అనేవి బయట పంజరం లాగైతే, ఆత్మ అనేది లోపల ఉన్నటువంటి పక్షి లాంటిది. పంజరానికి పక్షుకున్నటువంటి ఒక సమాలోచనని మన శాస్త్రం చెప్తుందన్నమాట. సో ఆత్మ
దాని నిజమైనటువంటి గుర్తింపు మనం తెలుసుకోక ఆత్మను పోషించకుండా మనం ఏం చేస్తున్నాం, ఈ బయట ఉన్నటువంటి శరీరానికి పోషణ కానీ, రంగులు కానీ, రకరకాల డెకరేషన్స్ కానీ చేస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే ఈ లేడీ ఉంది కదా ఇక్కడ, ఆవిడ ఏం చేస్తున్నారు, బయట పంజరాన్ని బాగా శుభ్రం చేస్తున్నారు, కానీ లోపల ఉన్నటువంటి ఆ చిలకకి ఆహారం ఇవ్వట్లేదు. ఏమవుతుంది, చిలక చనిపోతుంది. అలాగే మన ఆత్మ కూడా చాలా నిర్వీర్యం అయిపోయింది అన్నమాట, దానికి పోషణ అనేది దొరకదు. మరి మొదటి చూసాం, నేను శరీరాన్న ఆత్మను. మరి దీనికి ఏమైనా శాస్త్రీయ ప్రమాణాలు ఉన్నాయా? సో శాస్త్రీయ ప్రమాణాలు అంటే మన విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తా ఉంది దీనికి. మనం తప్పనిసరిగా ఈ విజ్ఞానం శాస్త్రాలను నేర్చుకుంటున్నామండి. మరి విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుంది ఇదే ఆత్మ గురించి మనం చూద్దాం. ఆ విజ్ఞాన శాస్త్రం నుంచి కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాం. సో ఈ 4 రకాలైనటువంటి విజ్ఞాన శాస్త్రంలో ఏం చెప్తుంది మన ఆత్మ గురించి అనేది, ఈ 4 రకాలైనటువంటి అధ్యయనాల గురించి మనం చూద్దాం. మొదటిది ఇంగిత జ్ఞానం. ఇంగిత జ్ఞానం అంటే చూడండి, ఎవరైనా వ్యక్తి మరణించారనుకోండి, ఏమంటాం, వ్యక్తి చనిపోయాడు, వెళ్ళిపోయాడు రా, ఆయన సమయం అయిపోయింది, వెళ్ళిపోయినాడు అని చెప్తాం. అంటే ఏంటి అర్థం, ఆ వ్యక్తి శరీరం అక్కడే ఉంది, కానీ లోపల నివసించేటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది అని చెప్తాము. మరణించాడు, మరణించి పోయాడు అని చెప్తాం. పోయాడంటే వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయాడు, లోపల ఉన్నటువంటి జీవాత్మ వెళ్ళిపోయాడు. సో ఆమె పోయింది, ఆయన పోయింది అంటాం. ఎవరు పోయారు, శరీరం అక్కడే ఉంది, కానీ నిజానికి ఆత్మ వెళ్ళిపోయింది. ఇక రెండవది స్పృహ, అంటే చైతన్యం. మీరు చూడండి, చైతన్యం అంటే మనం ఒక వ్యక్తి మిమ్మల్ని ఏమంటారంటే వాడుక భాష సోయిందా నీకు అని అడుగుతారు. సోయి అంటే స్పృహ. అంటే దీన్ని ఏ విధంగా ప్రూవ్ చేస్తామంటే, ఇప్పుడు చూడండి, మనం కెమెరా పెట్టాం అనుకోండి, ఇక్కడ పొద్దున్నే సూర్యోదయం సమయంలో కెమెరా పెడితే అక్కడ ఎర్రటి కాంతిని చూస్తున్నామని మాత్రమే చెప్పగలరు. అట్ మ్యాక్స్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేసినా సరే ఏం చెప్పగలరు అంటే, ఇది పొద్దున సూర్యకిరణాలు వస్తున్నాయి, ఎరుపు రంగు, దాన్ని ఏమైనా వర్ణించగలదేమో ఏఐ కూడా. కానీ లోపల జీవం అనేది లేదు, చైతన్యం అనేది లేదు. అదే మీరు చూడండి, ఒక వృద్ధ కపుల్, వాళ్ళు పాతకాలపు సంతోషమైనటువంటి జ్ఞాపకాలను వాళ్ళు గుర్తు చేసుకోగలరు. మనం ఎన్నాళ్ళు ఈ దారి గుండా వెళ్ళాము, అప్పుడు చిన్న చిన్న చెట్లు ఉండేవి, ఎంత పెద్ద చెట్లు అయిపోయినాయి. అదే రకమైన సూర్యరశ్మి మనం వాళ్ళు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫీలింగ్స్, భావనలు, స్పృహ, చైతన్యం అనేది ఒక ప్రాణిలో మాత్రమే ఉంటుంది. ఈ కెమెరాలు ఇవి కూడా అటువంటి చైతన్యాన్ని కలిగి ఉండవు. ఇక మూడవది, ఇది పాశ్చాత్య దేశాల్లో చాలా చాలా అనుభవంలోకి వచ్చిందన్నమాట. ఈ మూడవది ఏంటంటే, మరణ సమయంలో లేకపోతే మరణం పొందే ముందు, లేదంటే కొన్ని రకాలైనటువంటి వాళ్ళు యాక్సిడెంట్స్ అంటే ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళు మంచం మీద ఉండగా చాలా మంది వీడిని అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటారు. శరీరం నుంచి బయటకు వెళ్ళిన ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళు చాలా స్పృహ లేకుండా మంచం మీద పడుకొని ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళే పైనుంచి అంటే గదిలోంచి పైకి వెళ్ళి వాళ్ళని వాళ్ళు చూస్తున్నట్టు వాళ్ళంతా అనుభవించారు. ఎందుకంటే ఎవరు అనుభవించారు, మరి శరీరం అయితే ఆ బెడ్ మీదే ఉంది, మరి ఈ పైకి వెళ్ళి చూస్తున్నట్టు ఎవరు అనుభవించారు, ఆత్మ. దీని గురించినటువంటి రకరకాలైనటువంటి అధ్యయనాలు జరిగినాయి. దీన్ని అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటారు. మీరు ఓబిఈ అని టైప్ చేస్తే గూగుల్లో కూడా దీని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత ఈ మానసికంగా శారీరకంగా ఆరోగ్యమైన సగటు అమెరికన్ జనాభాలో 14% వరకు ఈ యొక్క అనుభవం చూశారు. ఇది మెడికల్ జర్నల్లో ఉంది. సో తగినన్ని శాస్త్రీయ ఆధారాలతో మాత్రమే ఈ అనుభూతుల్ని లోపాలు లేనటువంటి పరిశోధనగా దీన్ని వర్గీకరించారు. దీన్ని 30 సంవత్సరాల నుండి శస్త్రవైద్యుడు బిగిలో అనేటువంటి వ్యక్తి, తర్వాత మారిన్ హోగస్ అనే వ్యక్తి, వీళ్ళందరూ కూడా చాలా రకరకాల పుస్తకాలు రాశారు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. ఇక నాలుగవ శాస్త్రీయమైనటువంటి పరిశోధన ఏంటంటే పూర్వ జీవితపు జ్ఞాపకాలు. ఈ పూర్వ జీవితపు జ్ఞాపకాలు అనేవి కూడా పరిశోధన చేయబడ్డారు. ఈ డాక్టర్ స్టీవెన్సన్ అనేటువంటి డాక్టర్, ఇవాన్ స్టీవెన్సన్ అనే డాక్టర్, తను చాలా ఆయన జీవిత కాలంలో కనీసం 3000కు పైగా ఈ కేసును నమోదు చేశాను. ఆ యొక్క పునర్జన్మ జ్ఞాపకాలు చేసుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్ని ఈ వ్యక్తి నోట్ చేశాడు. సో ఈయన కూడా ఒక ప్రొఫెసర్లో పరిశోధన చేసినటువంటి డాక్టర్ అనమాట. సో తను కూడా 3000కు పైగా కేసులు నమోదు చేశాడు. ఏంటి ఆ కేసుల్లో పూర్వజన్మ తప్పించి ఇటువంటి కేసుల్లో మరొక
విశ్లేషణ, మరొక అనాలిసిస్ అనేది లేనే లేదు, పూర్వజన్మ అనేది తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే అనేటువంటి కేసులు నమోదు చేశాను. సో దీనికి సంబంధించి కూడా చాలా రకాలైన పుస్తకాలు ఉన్నాయి ఇవాళ మార్కెట్లో అవైలబుల్. ఫ్రమ్ డెత్ టు బర్త్, లైఫ్ బిఫోర్ లైఫ్, రీఇన్కార్నేషన్, ఈ పుస్తకాలన్నీ ఉన్నాయన్నమాట, అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ శాస్త్రీయంగా రాయబడ్డాయి అన్నమాట. మరి పూర్వజన్మ పరిశోధన కూడా జరిగిందన్నమాట. సో ముఖ్యంగా ఈ ఇవాన్ స్టీవెన్సన్ అనే అతను చాలా మంది ఫోబియా కలిగినటువంటి వ్యక్తులు, ఫోబియా అంటే ఏంటంటే విపరీతమైనటువంటి భయం అన్నమాట. ఈ విపరీతమైనటువంటి భయం ఇది మామూలుగా చిన్నపిల్ల ఎవరైనా మంట చూసారు, నిప్పి చూసారు అనుకోండి వాళ్ళు భయపడిపోతారు. ఆ విధంగా ఉంటుంది. కానీ నెమ్మది నెమ్మది పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళకి అటువంటి భయం ఉండదు అనమాట. కానీ ఈ ఫోబియా అటువంటిది కాదు. ఎంత పెద్ద పెరిగినా వాళ్ళు ఈ ఫోబియాలు అనేవి విపరీతమైనటువంటి భయాన్ని కలిగిస్తాయి వాళ్ళకి. సో ఇంత భయాన్ని కలిగించి ఏం చేస్తాయి అంటే దానికి రుజువు ఏంటంటే అని ఆ విధంగా ఎందుకు భయం కలిగి కొంతమందిలో ఏం చేస్తుందంటే ఈ విధంగా ఎలాగంటే కొన్నిసార్లు కొంతమందికి నీళ్ళు అంటే చాలా భయంగా ఉంటుంది. మేబీ వాళ్ళు వాళ్ళ పూర్వ జన్మలో నీళ్లలో మునిగి చనిపోయి ఉండొచ్చు, అందుకనే వాళ్ళు నీళ్ళని చూసినప్పుడు వాళ్ళకి చాలా భయం వేస్తుంది. కొంతమంది పదునైనటువంటి ఆయుధాలతో హత్య చేయబడి ఉండొచ్చు. సో ఆ విధంగా వాళ్ళకి పదునైన వస్తువులు చూసినప్పుడు వాళ్ళకి చాలా భయం వేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇది పూర్వజన్మలో వాళ్ళు మరణానికి గురయ్యారు ఈ కత్తిపోటు వల్ల, లేకపోతే ఎవరైనా పొడవడం వల్ల. కొంతమందికి తుపాకీలు లాంటివి చూస్తే చాలా భయం వేస్తుంది. అది సాధారణమైన భయం కాదు, మామూలుగా తుపాకీ చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. కానీ వీళ్ళకి చూసినప్పుడు చాలా మాకు సీనియర్ ఉన్నారు. ఆ సీనియర్ కి ఆయన చాలా నాకంటే 3-4 సంవత్సరాలు పెద్ద అతను. ఆయనకి విపరీతమైన భయం ఏంటంటే పాముల గురించి. ఆయన ఏమంటారంటే నేను ఎప్పుడైనా పాముల గురించి ఎవరైనా చర్చించినా సరే నా చుట్టుపక్కల ఆ రోజు కళలో ఎన్నో రకాల పాములు, భయము ఈ విధంగా వస్తుంది. ఆయన చాలా సాధారణ వ్యక్తి. ఒక పాముల దగ్గర నుంచి తప్పించి వేరొక విషయం నుంచి ఆయన భయమే లేదండి. కానీ పాములు అంటే మనకు బాగా మేబీ ఆయన పూర్వజన్మలో ఈ పాములు కరవడం ద్వారా ఆయన మృతి చెంది ఉండొచ్చు. సో కొంత తుపాకీలు అంటే భయం. ఇక్కడ చూడండి ఇంకా పునర్జన్మ మీద పరిశోధన ఎలా జరిగిందంటే ఇప్పుడు ఇద్దరు కవలను చూస్తున్నారు. వీళ్ళ కవలల శరీరాలు అనేవి అచ్చు పొద్దినట్టు ఇది రెండు ఒకలాగే ఉంటాయి, కానీ వాళ్ళ స్వభావాల్లో చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళ ఏమంటారని ఇంటరాక్షన్ మనతో ఏ విధంగా వ్యవహరిస్తారు ఆ వ్యవహారంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ టెంపరామెంట్ లో డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ యొక్క ఇష్టాల్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. కవలలే వాళ్ళు, కానీ వాళ్ళ భావాల్లో వాళ్ళ ఆలోచనలో చాలా తేడా ఉంటుంది. ఎందుకని శరీరాలు మాత్రం ఒకలాగా ఉన్నాయి భౌతికంగా, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మలు మాత్రం వేరు. అందుకని వాళ్ళ స్వభావాన్ని బట్టి మనం వీళ్ళు ఎవరు అనేది మనం చాలా సులభంగా అంటే కొన్నాళ్ళు పరిచయం ఉంటే ఎవరు అనేది చాలా సులభంగా మనం చెప్పచ్చు. ఇంకా మనం చూపించేటువంటి ఇది డిస్కవరీ ఛానల్లో వచ్చింది చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. చిన్న వీడియో, అందరికి సౌండ్ అనేది వస్తుందని చూస్తాను. ఓకే, చిన్న వీడియో చూద్దాం. Same name and boyish good looks. James M. Houston, raised in the Midwest. James M. Leininger, a young boy from the Bayou. Whoa! There's something in the eyes. It's undeniable. That's not all they share. Somehow James Houston's spirit has affected my son, either through reincarnation. I don't know how it happened. I can beat the Japanese easy as pie. Initially, what caught my attention was James's extreme fascination with airplanes. And every night he slept with his G.I. Joe action figures, which he named. I took him to the Kavanaugh Flight Museum. Here's home video. While the other kids casually look at the plane, 2-year-old James seems to inspect it. Watch as he checks the underbelly, then climbs inside, donning the headset. I said, oh, look, there's a bomb on the bottom. He said, that's not a bomb, that's a drop tank. Bouncing about in the cockpit, James was flying high. That night, their world would change forever. He started having the nightmares, and that was my first indication that there was something wrong. It was a panic-stricken,
terrorized, screaming. Over and over again, James had the same terrible nightmare, 4 to 5 times a week. He was too young to explain the dream, but he could draw. Bombing ships, you see men parachuting. Here's another one where planes are dropping bombs. Help me. He would just be crying. He'd say, airplane crash on fire, little man can't get out. He laid on his back and kicked up at the ceiling, and he goes, Mama, the little man's going like this. And he laid on his back and kicked his feet up. The little man's going, ooh, 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 can't get out. And I said, well, who's the little man, baby? And he goes, me. I thought Bruce and I were just going to faint. They questioned, what kind of plane? Corsair. Why did your airplane crash? My plane was shot down. Who shot your plane? He looked at me like I was a village idiot. He said, The Japanese. I kept thinking, where's he getting this? I was a stay-at-home mom, so I know that there wasn't anything that he was being exposed to. Not exposed to in this life, but perhaps, just maybe, somebody else was. Decades earlier, James Houston grew up with the same insatiable fascination with airplanes. He became a naval fighter pilot and fought in World War II. March 3rd, 1945, during a mission near Iwo Jima, he took a direct hit. At age 21, was declared missing and presumed dead. where did he take off from a boat? Do you remember the name of your boat? He said Natoma. Found several thousand hits on the word Natoma. The USS Natoma Bay launched into battle, headed for Iwo Jima in the fight for Leyte Gulf. It's the biggest naval battle in the history of the world. Leo Pyatt served on the ship. From his home in Ohio, he organizes the Natoma Bay reunions. That's how Bruce found him. I wanted to disprove it. He asked a few questions about, did I know some of the people? Oh, yeah, I remember those people. And so he got very quiet. It was all real. The people and places James described actually existed. And remember those G.I. Joe dolls that James named? Turns out 3 men with the same names, first and last, served on the Natoma and were killed in action. James said they greeted him in heaven after his crash. I'd always asked him, do you remember what your name was? And he always said James. But his name is James. Yes, there was a Jim Houston, a rather large shell, just hit him in the engine, and it burst into flames and went down. They showed Leo the drawings. He was right on the nose. I'm sure, in my mind, that he was there. Leo invited James, now 3, to the Reunion. James recognized several pilots, even called them by name. You're Bob Greenwald. I'm serious. He never met Bob Greenwald. No, he'd never met him before. and someone else was invited. James Houston's sister, Ann. And he goes, it's not Ann, it's Annie. She wasn't my oldest sister. I had an older sister than that. And I said, you did? Who was that? And he goes, Ruth. I mean Ruth. Eddie is what they called me when I was little. Knowing my name and my sister's name, things that my brother did when he was a kid. It's too amazing to describe how he would feel that way, but he does. He considers me his sister. But does she consider James her brother? I think it's probably a reincarnation of my brother. Suzanne Stratford, Fox 8 News. సో ఈ జేమ్స్ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ ఉంది. సో ఈ స్టోరీ కూడా ఈవెన్ స్టీవెన్సన్ అనే అతను తన రికార్డులో భద్రపరిచాడు. ఇక ఈ శుక్లా గుప్తా అనే ఈ చిన్నారి స్టోరీ జీవితం అనేది మరొక ఈ పరిశోధన అంటే మరొక నిరూపణ, ఈ పునర్జన్మకి లేదంటే ఆత్మ అస్తిత్వానికి ఇదొక పునర్జన్మ, ఇదొక మరొక నిరూపణ. సో ఈ శుక్ల అనేది ఈ సేన్ గుప్తా మరియు తన కుటుంబంలో 5 సభ్యులు ఆమెతో పాటు బట్పారాకు ప్రయాణించారు. యాక్చువల్లీ బట్పారా అనే విలేజ్ గురించి ఈ శుక్లా గుప్తా చెప్తూ వచ్చిందన్నమాట. తన పునర్జన్మకి ఎన్నో రకాల చిన్న పాప నుంచి సో చిన్న వయసు నుంచి ఈమె చెప్తూ వచ్చేదన్నమాట. సో దాన్ని చాలా పెద్దగా పట్టించుకోలేదు చిన్న వయసులో. కానీ తర్వాత నెమ్మదిగా వాళ్ళ
ఒక మిత్రుడు, వాళ్ళ తండ్రి గారి మిత్రుడు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క విలేజ్ ఉంది అంటే ఆ గ్రామం ఉంది. ఆ తర్వాత ఆ గ్రామంలో ఇటువంటి చక్రవర్తి అనేటువంటి అమృతలాల్ చక్రవర్తి అనేటువంటి ఇంటికి ఆవిడే తీసుకెళ్ళింది అనమాట. యాక్చువల్గా ఒకసారి తీసుకెళ్ళగానే ఆ ఊరు తీసుకెళ్ళగా వెంటనే ఎన్నో రకాలైనటువంటి మంపులు తిరిగినటువంటి దారిలో తీసుకువెళ్ళి ఇంటికి తీసుకెళ్ళింది అనమాట. మనం ఈ విధంగా చూడొచ్చు, ఈ చిత్రాలు గీశారు. ఈ విధంగా చూడడం వాళ్ళ ఊర్లో చాలా తప్పులు జరగగలిగినటువంటి విషయాల నుంచి వెళ్ళి తర్వాత ఆమె అక్కడ ఊర్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గోడ ముందు ఆగిపోయింది అనమాట. గోడ ముందు ఆగిపోయి అంటే ఈ అమ్మాయి తప్పు పడిపోతుందేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఏం జరిగిందంటే అంతకుముందు ఆ ద్వారం అనేది అక్కడి నుంచి ఉండేది. ఆమె చనిపోయిన తర్వాత ఆ ద్వారాన్ని ఇంకొక వైపు మార్చారు. సో అది ఆవిడకి తెలియదు అనమాట. సో అది కూడా ఏం నిరూపిస్తుందంటే ఈ వ్యక్తి పునర్జన్మ జ్ఞాపకాలు ఉన్నట్టు నిరూపిస్తుంది. అక్కడ తన అమృతలాల్ చక్రవర్తి తన భర్తను గుర్తుపట్టింది. తన చిన్న పిల్ల తను చనిపోయినప్పుడు చిన్న పిల్ల ఎవరైతే ఉన్నారో మినీ అనే పిల్ల. ఇప్పుడు ఈ అమ్మాయి వయసు 5 సంవత్సరాలు. వాళ్ళ అమ్మాయి పూర్వజన్మలో తన కూతురు ఆ వయసు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల పిల్లని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని లాలిస్తూ ఉంది. తన సొంత బిడ్డలాగే లాలిస్తుంది. తర్వాత తన బావమరుదులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులు, తన భర్తకి ఇష్టమైనటువంటి వస్తువులు, ఎటువంటి కూరలు అంటే ఇష్టము, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అన్నమాట. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇష్టపోయారు అన్నమాట. సో ఈ విధంగా ఇదొక కేసు నమోదు చేశాను. ఈ విధంగా పునర్జన్మ మీద పరిశోధన ఒక్క భారతీయులు మాత్రమే కాదు. ఈ మనం చూడండి ఇక్కడ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏమని చెప్తున్నారు, ఈ ప్రపంచంలో నా ఉనికిని గుర్తించినప్పుడు ఉన్నాను, నేను ఏదో ఒక ఆకారంలో మరొక రూపంలో ఉంటానని విశ్వసిస్తున్నాను బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్తున్నాను. దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఆత్మలు వివిధ జాతులు, జంతువులు, పక్షులు, సరీసృపాలు మొదలైన రూపాల్లో ఇక్కడ ఉంచబడతాయి. అంటే మన మానవ శరీరం నుంచి మరొక జీవరాశుల శరీరంలో మనం వెళ్తామని చెప్పి ఆడని చెప్తున్నాడు. సోక్రటీస్ చెప్తున్నాడు మళ్ళీ జీవితం వంటివి, మళ్ళీ జీవించడం వంటివి నిజంగా ఉన్నాయని, మరియు మరణం నుండి జీవం నుంచి వస్తుందని చెప్పేసి నాకు నమ్మకం పూర్తిగా ఉందని చెప్పేసి తను చెప్పేవాడు. మరి ఈ విధంగా శాస్త్రీయంగా మనం ఉన్నటువంటి ప్రమాణాలు చూసాం. మూడవది, మరి జీవించున్న వ్యక్తికి ఈ రోబోట్కి మధ్య వ్యత్యాసం, నిజంగానే ఆత్మ అనేది ఉందా లేదా, దీనికి వ్యత్యాసం మనం ఈ విధంగా చూస్తాం. చూడండి, ఒక మనిషి అనేవాడు కేవలం ఒక శక్తివంతమైన కంప్యూటర్ లేదా శక్తివంతమైనటువంటి పనిముట్ట, లేదంటే దానికి మించింది ఏమన్నా. ఉదాహరణ ఏమంటే ఇక్కడ మనం ఒక డ్రామా నడుస్తుంది అనుకోండి, లేదంటే ఒక సినిమా నడుస్తుంది అనుకోండి, మనం కెమెరాలో రికార్డ్ చేయొచ్చు. కానీ ఆ న్యాయమూర్తులు ఎవరైతే పరిశీలిస్తారో వాళ్ళు రకరకాలైనటువంటి ఒక సీన్ నడుస్తుంది అనుకోండి, ఏదైతే ఆ సీన్ లో హావభావాలు కొన్ని చిత్రాలు అయితే ఆ సినిమా అయిపోగానే వాళ్ళు ఖర్చు కూడా ఇచ్చారన్నమాట. వాళ్ళకి ఆ ఖర్చు నిండా వాళ్ళు ఏడుస్తూ వచ్చారు, చాలా మంది తడిపేశారు వాటిని. మా కెమెరా లెన్స్ కూడా చూస్తుంది. కానీ న్యాయమూర్తులు వీళ్ళు ఎలా నటించారు, వీళ్ళ నటనలో ఇంకా మార్పులు చేసుకోవచ్చా, ఎంత బాగా నటించారు, వీటన్నింటి గురించి కూడా వాళ్ళు విశ్లేషణ చేయగలరు. మనం వారింటికి మంచిగా చూస్తే ఈ కెమెరాకి అనుభవమే లేదన్నమాట. కానీ వీళ్ళకి అనుభవం అనేది ఒకటి ఉంటుంది. ఈ సినిమా చాలా బాగుంది, లేదంటే బాగలేదు, బోరు కొట్టిందని చెప్పేసి. వాళ్ళలో భావోద్వేగాలు ఏమి ఉండవు కెమెరాకి, కానీ వీళ్ళలో ఉల్లాసం, దుఃఖం, కోపం మొదలైన రకరకాలైన భావాలు వస్తాయి. స్పృహ అనేది లేదు, వీళ్ళు స్పృహలో ఉంటారు. తీర్పు ఇవ్వలేదు, సినిమా బాగుందా బాగాలేదా ఎటువంటిదని, కానీ వీళ్ళు న్యాయమూర్తులు తీర్పు ఇవ్వగలరు. ఈ విధంగా మనం చూస్తే ఒక రోబోట్ చేత మనం బాలాజీకి ఒక ఆర తిప్పించవచ్చు. కొంతమంది ఏమనుకున్నారంటే ఈ ఆర తిప్పిస్తుంటే కొంతమంది రైతులు ఏమన్నా అనుకున్నారంటే ఈ రోబో అంటే మళ్ళీ ఒక వ్యక్తిని, ఈ సైంటిస్టులు అనేవాళ్ళు ఒక మనిషిని సృష్టించేశారు, పుట్టుక లేకుండా సృష్టించారని చెప్పేసి అనేస్తున్నారు. కానీ ఆ రోబో అనేది భగవంతుడి పట్ల ఎటువంటి భక్తిమయ భావాన్ని కలిగి ఉండలేదు. ఆరతి ఇచ్చేటప్పుడు ఆ భక్తిమయ భావాలు అనేవి రోబోకి ఏమి ఉండవు అన్నమాట. సో ఈ విధంగా మనిషి అనేవాడు ఒక కాంప్లెక్స్, సంక్లిష్టమైనటువంటి ఒక రోబో మాత్రం కాదు, దానికి మించినటువంటి వాడు. సో ఈ రకంగా స్వామీజీ శిల ప్రభుపాదుల వారు, మా సంస్థాపకాచార్య అనమాట, ఆయన ప్రశ్నించారనమాట, స్వామీజీ మన శరీరం అనేది కేవలం సంక్లిష్టమైన యంత్రాలు ఉన్నాయి, కానీ మన శరీరం ఇంకా చాలా సంక్లిష్టమైనది. ఈ శరీరానికి శక్తిని చేసే ఆత్మ గురించి మనం ఎందుకు బాధపడాలి? ఆత్మని మేము చూడలేదు కదా, మేము మైక్రోస్కోప్ కింద పెట్టి చూడలేకపోయాం కదా. మరి ఆయన స్వామి ప్రభుపాదులు ఏమన్నారంటే, మీరు కంప్యూటర్ పెరుగుతుందా, ఈ కారు అనేది జీప్ అనేది పక్కన పెడితే ఒక చిన్న బుల్లి కారుని మీకు జన్మనిస్తుందా? మీరు డెస్క్టాప్ ని ల్యాప్టాప్ ని పక్కన పెడితే మీ కామ్ టాప్ అనేది రేపు పొద్దున పుడుతుందా? ఆ విధంగా పుట్టదు. అలాగే ఈ కంట్రోల్స్ ఉపయోగించి మీరు చేసిన రోబోలు ఎప్పుడు కూడా చైతన్యాన్ని కానీ పునరుద్ధరణ కానీ చేయలేవు.
అయితే మరి ఈ రెండింటికి గల తేడా ఏంటి? ఈ తేడా ఏంటంటే 6 రకాల తేడాలని మనం చూడొచ్చు. ఈ జీవించి ఉన్న వస్తువుకి మరణించి ఉన్నటువంటి వ్యక్తికి వస్తువుకి మధ్య 6 తేడాలు చూడొచ్చు. ఈ 6 తేడాలు 6 తేడాలకు లోనవుతుంది ఎప్పుడైతే జీవి ఉంటుందో లోపల. తర్వాత స్త్రీ పురుషులు సారూప్యత కలిగినటువంటి శిశు శరీరానికి జన్మనివ్వగలరు, యంత్రాలు పునరుత్పత్తి చేయలేవు. మరి జీవించి ఉన్న శరీరానికి చింతన, భావన, సంకల్పం మరియు విధి పదార్థానికి ఉండనే ఉండదు. ఈ 6 రకాల తేడాలు ఏంటంటే చూడండి, ఒక వస్తువు అనుకోండి, ఆ వస్తువు ఒక రోజున అస్తిత్వంలో ఉంటుంది, మరికొన్ని సంవత్సరాలకి అది నాశనం అయిపోతుంది. అస్తిత్వంలో ఉండి నాశనం అయిపోతుంది, అంతే. ఈ విధంగా దాని గ్రాఫ్ అనేది ఉంటుంది. కానీ జీవించిన వ్యక్తి అనేది 6 రకాల మార్పులు. సో జననం ఉంటుంది, పుట్టుక, పెరగడం అనేది ఉంటుంది, తర్వాత నిర్వహణ అంటే మనకైనా దెబ్బ తగిలింది అనుకోండి, అది మాయమైపోవడం, మానిపోవడం అనేది జరుగుతుంది, తర్వాత పునరుత్పత్తి అనేది జరుగుతుంది, తర్వాత ముసలి వాళ్ళు అవడం, క్షీణించిపోవడం, తర్వాత మరణం. ఈ 6 రకాలైనటువంటి సో ఇలా పెరగడం, పుట్టడం, పెరగడం, నిర్వహించడం, పునరుత్పత్తి, తర్వాత ఇలా ఈ గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది, ఒక పెరాబోలా లాగా ఉంటుంది. మనం చూడొచ్చు ప్రతి వ్యక్తిలో ఈ విధంగా పుట్టడం దగ్గర నుంచి మరణించడం వరకు ఇటువంటి 6 రకాల తేడాలు చూడొచ్చు అన్నమాట. సో జీవించి ఉన్న వ్యక్తికి మరి రోబోకి ఈ రెండింటికి మధ్య ఇవి తేడా. మరి మన మనసు అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఇది కూడా చాలా శాస్త్రీయమైంది. మనం అర్థం చేసుకోవడం చాలా ప్రయత్నం చేద్దాం, ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది కూడా. సో మనలో మన శరీరం ఏదైతే మనం చూస్తున్నామో, ఈ శరీరం అనేది అద్దంలో చూస్తున్నటువంటి శరీరం అనేది ఇది పంచభౌతిక మూలకాలతో తయారు చేయబడింది. దీని స్థూల శరీరం అంటారు. అంటే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. రెండు పంచభౌతికాలు అంటే ఏమంటారు, ఈ ఏమంటారు పంచభూతాలు. ఈ పంచభూతాలతో ఈ బయట కనబడిన శరీరం తయారు చేయబడుతుంది. మరి లోపల మరొక శరీరం ఉంది, అది మనకు కనపడదు కానీ మనం దాన్ని భావన చూడతాం. మనస్సు, బుద్ధి, అహంకారం. వీడికి బుద్ధి లేదురా అంటాము, వీడికి ఎంత అహంకారం అంటాము. లేదంటే అహంకారం అనేది బయట ఎక్కడ కనపడదాం, ఎంత పొడుగున్న వాడికి ఎక్కువ అహంకారం ఉంటుంది, పొట్టిగా ఉన్నవాడికి తక్కువ అహంకారం ఉంటుంది అలా చెప్పనే ఉంది. తర్వాత మనస్సు అంటే ఏ విధంగా ఎంత స్పీడ్గా ఆలోచించగలడు, ఎంత వేగంగా అతను నిర్ణయాలు తీసుకోగలడు, ఇటువంటివి సూక్ష్మ శరీరం అన్నమాట. లోపల మనకు కనిపించదు అన్నమాట. ఎప్పుడైతే మనం వాళ్ళతోటి మనం వార్తాలాపం చేస్తామో అప్పుడు మాత్రమే వీటి గురించి మనకు తెలుస్తుంది. ఇది సూక్ష్మమైనవి అన్నమాట, బహిరంగంగా చూడలేము. మనిషిని చూడగానే వీటిని మనం వేరేజ్ వేయలేము. మరి ఆత్మ ఏంటంటే ఇది వీటన్నిటిని నడిపించే వస్తుంది. ఆత్మ సత్, చిత్, ఆనందం ఈ 3 రకాలైనటువంటి వస్తువులతో తయారైపోతుంది. సత్ అంటే శాశ్వతము, చిత్ అంటే పూర్ణ జ్ఞానం, కావాల్సినటువంటి అంత పూర్ణమైనటువంటి జ్ఞానం. ఆనందం, సచ్చిత్ ఆనందం. ఆనందం అంటే మనం దేని గురించి అయితే వెతుకుతున్నామో మన జీవితంలో ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఆనందం. సో ఆత్మ నిరంతరంగా ఆనందంగా ఉంటుంది. కేవలం ఈ శరీరము, బాహ్య శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం మాత్రమే ఇటువంటి బాధలకి వాటికి లోనవుతాయి అన్నమాట. ఇప్పుడు అయితే ఇది చూస్తే సూక్ష్మత అనేది పెరుగుతూ ఉంది. భూమి ఆపోవనంలో వాయుఖం అంటే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవి మన కంటికి కనబడతాయి, కానీ మనసు, బుద్ధి, అహంకారం కనిపించవు. ఇక ఆత్మ అనేది మీ మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినా మనం తెలుసుకోలేము అన్నమాట, అంత సూక్ష్మమైనది ఆత్మ. ఇప్పుడు చూస్తే తెలివితేటలు అంటే బుద్ధి అంటాం కదా, అవి నిర్ణయిస్తాయి అన్నమాట. ఇప్పుడు మన ఇవాళ రేపు ఎగ్జామ్ ఉంది, రేపు నాకు పరీక్ష ఉన్నప్పుడు ఇవాళ కూర్చొని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడలేదు. నేను కనుక ఆ విధంగా మ్యాచ్ చూస్తే నా పరీక్ష పోతుంది, తర్వాత నేను ఈవెన్చువల్గా నేను బాధపడాలి నా జీవితంలో అనేటువంటి బుద్ధి నిర్ణయం తీసుకుంటే నేను మ్యాచ్ చూడాలా వద్దా అనేది. ఇక రెండవది మనస్సు అనేది రకరకాలైనటువంటి ఆలోచనల యొక్క భాండాగారం అన్నమాట. మనం ఏది చూసినా, ఏది రుచి చూసినా, ఏ మ్యూజిక్ విన్నా ఇవన్నీ ఏం చేస్తాయంటే అవి మనసులో వెళ్ళి దాక్కుంటాయి అన్నమాట. మనసులో వెళ్ళి ఆ రోజు చూశాను, నాకు జ్ఞాపకం ఉంది, ఈ యొక్క అనుభవం అనేది మొత్తం ఆలోచనలు అనేవి దాక్కుంటాయి అన్నమాట దాంట్లో. మనసులో అది ఒక హార్డ్ డిస్క్ లాంటిది. కంప్యూటర్లో కనుక చూస్తే హార్డ్ డిస్క్. మనం ఈ తెలివితేటలు ఏం చెప్పాలంటే ఒక CPU నిర్ణయం తీసుకునేటువంటి అధికారిగా మనం పోలిస్తే ఈ మనసుని ఏమైనా పోలిందంటే ఒక హార్డ్ డిస్క్ అన్నమాట. రకరకాల కోరికలు, ఇంతకుముందు అనుభవాలు, ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనసులో. ఇక మనం బయట కనిపించేటువంటి 5 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలు మనసు కింద పనిచేస్తాయి. ఈ ఇంద్రియాలు వాటికి కావాల్సినటువంటి అవసరాలు మనసు ద్వారా మనసు చేత నియంత్రించబడుతూ వాటి అవసరాలు తీర్చుకుంటాయి అన్నమాట. ఇవి గ్రాస్, స్థూలమైనటువంటి మనసు అనేది సూక్ష్మం. కొన్నిసార్లు ఏంట్రా బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్ అంటారు. అంటే ఏంటి అర్థము, ఇది సూక్ష్మమైంది. మనసు అనేది ఒకసారి కళ్ళు మూసుకుంటే కనుక ఇది అమెరికాలో నయాగరా జలపాతాన్ని కూడా వెంటనే వెళ్ళిపోతుంది అన్నమాట.
మనసుకి ఇంత వేగవంతమైందన్నమాట. సో ఇది సూక్ష్మమైనది కాబట్టి వెంటనే ప్రయాణించగలదు. స్థూలమైన శరీరం ప్రయాణించాలంటే సమయం పడుతుంది, కానీ సూక్ష్మమైనటువంటి మనసు ప్రయాణానికి అంత సమయం పడుతుంది. ఒక క్షణంలో ఇది నయాగర జలపాతం దగ్గరికి వెళ్ళిపోవాలి. మరి శాస్త్రాల్లో వీటి గురించి ఏం చెప్పారంటే, ఈ గుర్రాలు ఏవైతే ఉన్నాయో ఈ గుర్రాలు అనేవి మన ఇంద్రియాల్ని సూచిస్తే, ఈ గుర్రాలను చూసిన తాడు ఏదైతే ఉందో దాన్ని మనం ఈ తాళ్ళని ఏమంటారంటే మనసు అంటారు. ఆ తాళ్ల ద్వారా వాటిని నియంత్రించవచ్చు. ఎవరు నియంత్రిస్తారు? ఈ డ్రైవర్. బుద్ధి ద్వారా, బుద్ధి మనస్సును నియంత్రిస్తే మనస్సు అనేది మన ఇంద్రియాలను నియంత్రించగలదు. మరి మనం ఎవరము? మనం వెనకాల కూర్చున్నటువంటి ప్రయాణికులు ఉన్నాం. సో ఈ రథం అనే శరీరం అనేటువంటి రథంలో మనం ముందు కదులుతున్నప్పుడు బుద్ధి మనస్సును కనుక అదుపులోకి తీసుకొని రాగలిగితే ఈ శరీరాన్ని రకరకాల గుర్రాలు అనేవి మనం నియంత్రించి మన జీవితాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి దశానిర్దేశంతో మనం ముందు నడిపించగలం. అదే ఇంద్రియాలని రకరకాల దారిలో వెళ్తున్నాయి అనుకోండి, మా బుద్ధికి మనసు మీద ఎటువంటి నియంత్రణ లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? రకరకాల విధాలుగా పలుపడి విధాలుగా మనం ఆలోచిస్తాం, మనం ఎక్కడికి వెళ్ళమన్నమాట, జీవితంలో పురోగతి అనేది సాధించామన్నమాట. సో ఆ విధంగా కృష్ణుడు భగవద్గీతలో ఈ విధంగా చెప్పాడు, బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాచిత అనాత్మానస్తు శత్రుత్వే వర్తేత్ ఆత్మైవ శత్రువత్. ఏం చెప్తుందంటే, మనం ఈ మనస్సుని పూర్తిగా నియంత్రణ చేయొచ్చు. ఎప్పుడైతే నియంత్రిస్తామో, ఆ నియంత్రించినప్పుడు మన మనస్సు అనేది మన మిత్రుడు. ఎప్పుడైతే మనస్సు చేత ఈ బుద్ధి అనేది నియంత్రించబడుతుందో, లేదంటే నియంత్రించబడుతుందో, అప్పుడు దాన్ని ఏమంటారు? దాన్ని అసలైన శత్రువు. మనం ఒక గార్డెన్ లో మంచిగా చాలా బాగా క్రోటాన్ లాంటి మొక్కల్ని కట్ చేసి రకరకాల షేపుల్లో వాటిని పెట్టామనుకోండి, చాలా నిండుగా కనిపిస్తుంది అన్నమాట ఈ గార్డెన్ అనేది. అదే దాన్ని ఎలా పడితే అలా పెరిగింది అనుకోండి, ఆ మొత్తం ఏ చెట్లు పడితే ఆ చెట్లు ఎలా పడితే అలా పెరిగింది, దాని ఉద్యానవనం అన్నాం, దాన్ని ఒక అడవి అంటాం. సో అదే విధంగా మనం దాన్ని నియంత్రణతోటి క్రమశిక్షణతోటి పెంచితే కనుక, మన మనస్సుని అదుపులో పెడితే కనుక మనకి అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో అది మనకి మంచి మిత్రుడు అవుతుంది. అదే మన మనసుని ఎటు వస్తే ఎటు వదిలిపెడితే అటువైపు మనం వదిలేమనుకోండి, అప్పుడు మనకి శత్రువు అయిపోతుంది, మనం ఏవి సాధించలేకుండా అయిపోతాం. మనసును జయించిన వాడికి అది మిత్రుడు. సరే, మరి రథంలో ఉన్న మనస్సు యొక్క స్వభావం ఎలా ఉంటుంది? నియంత్రించబడిన మనస్సు ఏదైతే ఉంటుందో అది మన స్నేహితుడు అవుతుంది. నియంత్రించబడకపోతే మన మనస్సు మనని చాలా కలవరపెడుతుంది అన్నమాట. సో ఆ విధంగా మనకి గొప్ప శత్రువు అయిపోతుంది. మరి మనస్సును నియంత్రించవచ్చా అనే ప్రశ్న. మనసు పరిపరివల విధానం వెళ్తూ ఉంటుంది, దాన్ని నియంత్రించవచ్చా? ఈ మనసుని కత్తితో పోలుస్తారు అన్నమాట. మరి కత్తి మంచిదా చెడ్డదండి? కత్తి మంచిదా చెడ్డదా? ఏమైనా అన్మ్యూట్ చేసుకుంటా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, చాలా మిక్స్డ్ ఆన్సర్స్ ఉండొచ్చు. కత్తి మంచిది అండి, చెడ్డది కూడా అని. అవునండి, కత్తి మంచిదా చెడ్డదా అంటే, ఒకవేళ వైద్యుడి చేతిలో ఉందనుకోండి, ప్రాణం కాపాడడానికి ఉపయోగపడుతుంది. అదే కత్తి కనుక ఈ యొక్క దురాక్రమణదారుడి చేతిలో ఉందనుకోండి, అదే కత్తి ఏం చేయగలదు? అది వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీసుకోగలదు అన్నమాట. ఈ విధంగా. సో అందుకని మన మనసు అనేది ఈ విధంగా గిగో ప్రిన్సిపల్ తో పోలుస్తాం. ఈ గిగో అంటే గుడ్ ఇన్ గుడ్ అవుట్, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. మన మనసులో కనుక రకరకాల చెత్త చెదారాలు మనం వేసామనుకోండి, దాని నుంచి బయటకు కూడా ఆ చెత్త చెదారాలు మాత్రమే బయటకు వస్తాయి అనమాట. సో గుడ్ ఇన్ అవుట్ అవుట్. అదే మంచి విషయాలు మనం మన తలలో నింపామనుకోండి, మన అనుభవాలు అవే మనం బయటకు వస్తాయి అన్నమాట. సో మన మనసుని ఎటువంటి ఆలోచనతో మీరు నింపదలుచుకున్నారు అనేది మీ ప్రశ్న. సో ఇవాళ మీరు మనసు గురించి తెలుసుకుంటున్నారు అన్నమాట. సో అందుకనే మంచి ఇన్పుట్స్ మన మనసుకి ఇస్తే కనుక, ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి భగవద్గీత చెప్తున్నటువంటి రకరకాలైనటువంటి మంచి పాఠాల ద్వారా ఇటువంటి ఇన్పుట్ కనుక మన మనసుని ఇవ్వగలిగితే అది మంచిగా వ్యవహరిస్తుంది అన్నమాట. అదే మనం ఎక్కడ పడితే అక్కడ చెత్తను విన్నాం అనుకోండి, అప్పుడు అది కూడా చెడ్డగా వ్యవహరిస్తుంది. మరి మన మనసుని నడిపించేటువంటి వీటిని ఏమంటారు? స్క్రిప్ట్స్ అంటాము, వాటి ప్రోగ్రామింగ్ అంటాము. ఇవి ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము? రకరకాల విషయాల దగ్గర తీసుకుంటాం. మనం చదివేటువంటి పుస్తకాల దగ్గర నుంచి, మనం వినేటువంటి రకరకాల మూవీస్ కానివ్వండి, లేదంటే మన రకరకాల పాటలు కానివ్వండి, వీటన్నిటి నుంచి సంగీతం, తర్వాత మన మిత్రుల దగ్గర నుంచి చాలా ఎక్కువగా తీసుకుంటాం. ఎందుకని ఏమంటారండి? జైసా సంగ్ వైసా రంగ్ అంటారు. సో ఈ 4 విషయాలు మన లోపలికి ఏ విధమైనటువంటి వస్తువుల్ని మనం ఇస్తున్నాము.
సో వీటన్నిటికీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయండి. మీరు పుస్తకాలు చదవడానికి ఇస్తే ఏదో పిచ్చి నావెల్స్ కాకుండా భగవద్గీత చదవచ్చు. మీరు రకరకాలైనటువంటి మూవీస్ అంటే డాక్యుమెంటరీస్, మంచి ఆధ్యాత్మికతకు సంబంధించిన డాక్యుమెంటరీస్ కూడా ఇవాళ వచ్చేసి ఇవాళ అవైలబుల్లో ఉన్నాయి. మనం వాటిని చూడొచ్చు. ఈ ఆధ్యాత్మిక సంగీతాన్ని వినొచ్చు. తర్వాత మనం స్నేహితులు కనుక భక్తులైనటువంటి వాళ్ళని లేదంటే సాధువుల్ని మన స్నేహితులుగా పొందితే మనం వాళ్ళ నుంచి కూడా ఎంతో మన మనసుకి మంచి ఇన్పుట్స్ ఇవ్వచ్చు. మరి మానసిక సంభాషణలు ఎలా ఉంటాయి? ఎవరైతే నియంత్రణ లేదో ఆ వ్యక్తి ఈ విధంగా ఆలోచిస్తుంటారు. ఇలా అనిపిస్తుంది, వ్యక్తి నేను ఇంజనీర్ని, కనీసం సిగరెట్ పట్టుకోవాలో ఎలా తాగాలో కూడా నాకు తెలియాలి, లేదంటే ఏమనుకుంటారు మిగతా వాళ్ళందరూ నన్ను చూసుకొని, ఇది చాలా సిగరెట్ తాగుతున్నాడు, ఆ మంటతో వచ్చినటువంటి ఆ పొగని లోపలికి తీసుకెళ్ళి ఏమంటున్నాడు ఈ వ్యక్తి, ఓ ఇది చాలా చల్లగా ఉంది, కూల్, ఇట్స్ కూల్. నిప్పు లోపలికి వెళ్తే ఎలా చల్లగా ఉంటుంది. అదే బుద్ధి కనుక ఇలా ఆలోచిస్తుంది. బుద్ధి ఎలా ఆలోచిస్తుంది? మనసు ఈ విధంగా ఆలోచిస్తే బుద్ధి ఏం ఆలోచిస్తుంది, ఓ ఇది చెడ్డ అలవాటు, నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, పొగ తాగడం మంచి అలవాటు కాదు, తర్వాత ఇలా చేయడం వల్ల నా తల్లిదండ్రులు తర్వాత బానిస అవ్వచ్చు, నేను బానిస అవ్వచ్చు, వాళ్ళ తప్పుల మార్గంలో నేను వెళ్ళడానికి నన్ను ఒప్పుకోరని చెప్పేసి. సో ఈ విధంగా మనసు పనిచేస్తుంది. సో మనసు ఎలా పనిచేస్తుంది, బుద్ధి ఎలా పనిచేస్తుంది తెలిస్తే మనం బుద్ధిని పాటించాలా, లేదంటే మనసులో వచ్చినటువంటి ఆలోచనలు పాటించాలా అని మనం నిర్ణయం తీసుకోవచ్చు. మరి మనకి ఈ జ్ఞానం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తర్వాత ప్రశ్న. మనం నేర్చుకున్నటువంటి ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం మన జీవితంలో ఏ విధంగా ఉపయోగించవచ్చు మనం. సో దైనందిక కార్యక్రమంలో ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఏ విధంగా ప్రయోజనం ఉంటుంది? దానికి ఉదాహరణ ఏమిటంటే, మనం ఎప్పుడైతే అంతర్గతాన్ని తెలుసుకుంటామో అప్పుడు విశ్వ సౌభ్రాతృత్వాన్ని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. 2016లో మేము ఒక గోల్డెన్ జూబ్లీ సంవత్సరాన్ని మేము గడుపుకున్నాం అన్నమాట ఇస్కాన్ లో. ఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవంలో 125 రకరకాల దేశాల నుంచి మా ఇస్కాన్కి సంబంధించిన భక్తులు వచ్చారు. వీళ్ళు వాళ్ళ ఆ దేశాల పౌరులు అనమాట వాళ్ళు, కానీ మా ఇస్కాన్ కనెక్ట్ అయ్యి వాళ్ళందరూ వచ్చారు. కోల్కతాలో పెద్ద ఉత్సవం జరిగింది, అక్కడ ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చారు అప్పుడు. అయితే అంతకుముందే యోగా డే రోజున 105 దేశాల నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్స్, ప్రతినిధులను పిలిచారన్నమాట మోదీ. అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో పేరు నమోదు చేసుకుంది. తర్వాత కొన్నాళ్ళకి మేము చేస్తున్న 125 సంవత్సరాల నుంచి 125 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. సో మేము మోదీ గారిని అడిగా ఉన్నాం, సో మీ రికార్డు బ్రేక్ అవుతుంది అంటే మీరు హ్యాపీగా నా రికార్డ్ బ్రేక్ చేయమని చెప్పారు. మళ్ళీ ఇది రికార్డ్ బ్రేక్, 125 దేశాల నుంచి వాళ్ళ ప్రతినిధులు రావడం అనేది రికార్డ్ బ్రేక్. సో ఈ విధంగా మనం ఇప్పుడు మనల్ని ఏం విభజిస్తుంది? ఇన్ని దేశాల నుంచి అందరూ కలిసికట్టుగా ఎలా వ్యవహరిస్తున్నారు? హిందూ ముస్లిం ఈ యొక్క వాళ్ళు చేసేటువంటి రిలీజియన్, లేదంటే నలుపు తెలుపు, నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అని, లేదంటే పేదరికం ధనికత్వం, తర్వాత విద్యావంతులు కొంతమంది వాళ్ళ జీవితాంతం కూడా నిరక్షరాస్యతతోటి చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తారు. కొంతమంది దేహం అందమైనగా ఉంది, కొంతమంది అందవిహీనంగా ఉంది. ఇవన్నీ కూడా మనలో విభజన అనేది చేస్తున్నాయి. అదే మనల్ని ఏమేకం చేస్తుందంటే యూరోపియన్లు, అమెరికన్లు, చైనీస్, తెలుపు, నలుపు వీళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి భగవంతుడిని కీర్తించడంలో వాళ్ళు ఉంటే, ఎలాగైతే డ్రైవర్ వంటి ఆత్మకి కారు భిన్నము, మనం బయట నుంచి చూస్తున్నటువంటి శరీరం కేవలం శరీరం అనేది ఒక పనిముట్టు మాత్రమే, కేవలం ఒక యంత్రం మాత్రమే, లేదంటే కేవలం ఒక వాహనం మాత్రమే. కానీ లోపల ఉన్న ఆత్మ చైతన్యం కలిగింది. సో ఈ ఆత్మ యొక్క చైతన్యంలో ఉంటే వీళ్ళందరూ కూడా ఒక దగ్గరకు వచ్చి ఒకే రకమైనటువంటి కార్యాన్ని ఆనందంగా చేయడం అనేది చాలా సులభం అవుతుంది అన్నమాట. సో ఈ ఆత్మ చైతన్యం అనేది మనని ఏకంగా చేస్తుంది. మరి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి బయటకు రావచ్చు. ఎవరన్నా మనని ఇబ్బంది పెట్టారనుకోండి, మీరు ఇలా కనబడుతున్నారు, పొట్టిగా ఉన్నారు, పొడుగ్గా ఉన్నారు, లేదా లావుగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, ఈ విధంగా ఈ శారీరక చైతన్యంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు కుంగరిస్తాయి. అదే ఆధ్యాత్మిక చైతన్యం ఉన్నప్పుడు నేను ఎలాగో ఈ శరీరాన్ని కాదు, కొంతమంది నన్ను లావు ఉన్నా, నేను సన్నగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఆధ్యాత్మిక చైతన్యంలో వీళ్ళని ఇవేవి కూడా నిరుత్సాహపరచలేవు. ఎందుకంటే నేను వీటన్నిటి నుంచి పరమైన వాడిని అని వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి. సో శారీరక చైతన్యం, ఆత్మ చైతన్యం. మరి సానుకూల దృక్పథం అంటే పాజిటివ్ థింకింగ్ ఎలా చేస్తారు అంటే, కొంతమంది ఈ విధంగా డిప్రెస్ అయిపోతుంది. చూడండి వీడికి ఏం చేయడం రాదు, ఎందుకు పనికిరాడు వీడు అని అందరూ ఈ విధంగా మాట్లాడడంలో ఏం జరుగుతుంది? చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతారు అన్నమాట. స్పెషల్గా యువకులు ప్రతి ఒక్కరు నన్ను ఈ వ్యక్తికి నేను భగవంతుడి అంశని అంటే ఆత్మ చిత్కణాన్ని, సచ్చిదానంద రూపాన్ని నేను తెలియకపోవడం వల్ల ఈ విధంగా
డిప్రెషన్ గురవుతుంది. అదే పాజిటివ్ గా ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు? ఓకే, వాళ్ళు తప్పు చేస్తున్నారు, నన్ను వాళ్ళు శరీరంగా భావించి బహిరంగంగా చూస్తున్నారు. మరి నేను ఆత్మ గురించి తెలుసుకున్న వాడిని కాబట్టి బహిరంగమైనది తాత్కాలికం. సో వాళ్ళు తప్పులు చేస్తున్నా నేను సరైనటువంటి వ్యవహారం చేసి నేను వాళ్ళకు ఒక ఉదాహరణ స్థాపిస్తాను అని ఈ విధంగా ఆత్మ చైతన్యంలో ఉన్న వ్యక్తి అన్ని సమయాల్లో సానుకూల దృక్పథంతో ముందుకి సాగొచ్చాను. మరి వనరుల సద్వినియోగం కూడా జరుగుతుంది. వనరుల సద్వినియోగం అంటే శారీరక చైతన్యం ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? నేను ఇవాళ నా దగ్గర ఒక $1 million నా బ్యాంక్ ఖాతాలో ఉన్నాయి, నేను కటకటాల వెనకాల ఉన్నా సరే అవన్నీ నా కంట్రోల్ ఉన్నాయి, స్విస్ బ్యాంక్ లో నేను దాచిపెట్టేశానని చెప్పేసి ఎవరన్నా గర్వంగా ఫీల్ అవ్వచ్చు అనమాట. వనరులన్నీ ఎవరి కోసం వాడకుండా. అదే ఆత్మ చైతన్యంలో ఉన్న వాళ్ళు చూడండి, ఈ ఆవులు ఏవైతే ఉన్నాయో ఇవి ఆహారం లేక బాధపడుతున్నాయి, వాటికి నేను కొంత గడ్డిని ఏర్పాటు చేయాలి. ఇవి కూడా నా సోదరులు లాంటివి, వాటికి కూడా ప్రాణం ఉంది, వాటికి కూడా చైతన్యం ఉంది, వాటికి కూడా జీవం ఉంది, నేను వాటితో ఎందుకు పంచుకోకూడదు? అంటే ఆధ్యాత్మిక చైతన్యం అనేది ధార్మికతని తర్వాత ఈ యొక్క సౌభ్రాతృత్వాన్ని తీసుకొస్తుంది. సో ఇవాళ మనం నేర్చుకున్నటువంటి విషయం యొక్క సారాంశం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగామంటే మనం శరీరమా ఆత్మ, ఈ ప్రశ్న అడిగాం. మన శరీరం $110 విలువ చేస్తుంది. ఆ రెండింటి మధ్య తేడాలు, చైతన్యం ఇవన్నీ చూసాం అనమాట. తర్వాత భౌతికమైనటువంటి ఆధ్యాత్మిక దృక్పథం, నేను వాళ్ళు కేవలం శరీరం తర్వాత అంత అయిపోతుందని చెప్పేసి, కానీ ఆత్మ దృక్పథంలో ఉన్న వాళ్ళు శాశ్వతంగా నేను జీవిస్తామని చెప్పేసి అర్థం చేసుకుంటాం. సో కారు ఈ డ్రైవర్ అనేటువంటి ఉదాహరణతోటి మనం ఏం నేర్చుకున్నాం? ఆత్మ అనేది ఈ శరీరాన్ని నడిపేటువంటి డ్రైవర్ అన్నమాట నిజానికి. సో ఆత్మ యొక్క ఉనికికి శాస్త్రీయ ప్రమాణాలు చూసాం. ఏం చూసాము? ఈ యొక్క ఇంగిత జ్ఞానం చూసాము. చైతన్యం, కెమెరాకి జీవించిన వ్యక్తికి తేడా, మరణ సమీపంలో రకరకాలైనటువంటి అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు, NDE OBE అంటారు. వీటి గురించి చూసాం. పునర్జన్మలో 5 గురించి ఉన్నటువంటి ఇవాన్ స్టీవెన్సన్ అనే ఒక డాక్టరేట్ వ్యక్తి ఎటువంటి అధ్యయనాలు చేశారు చూసాం. మరి జీవించి ఉన్న వ్యక్తికి రోబోటిక్ మధ్య వ్యత్యాసం చూసాం. న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఏమి ఈ కెమెరాలు ఇవన్నీ కూడా రోబోలు ఏమి నిర్ణయించలేవు. జీవించి ఉన్న వ్యక్తికి రోబోటిక్ మధ్య తేడాలు కూడా చూసాం. మరి తర్వాత 6 రకాలైనటువంటి తేడాలు కూడా చూసాం. పుట్టుక, పెరుగుదల, నిర్వహణ, వీటన్ని గురించి చూస్తాం. మనసు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది? మనసు అనేది మనలో, మన శరీరంలో 3 రకాలైన వస్తువులు ఉన్నాయి. ఒకటి స్థూల శరీరం, మనకు కనబడేటువంటి శరీరం, సూక్ష్మ శరీరం, మనసు, బుద్ధి, అహంకారం, తర్వాత ఆత్మ అనేది లోపల నివసించే అసలైన వ్యక్తి. ముగ్గురు గురించి చూసాం. మరి బుద్ధి, తెలివితేటలు అనేవి మనం అహంకారం, వీటి గురించి మనం చర్చించాం కొంత. మనం బుద్ధి ఉన్నప్పుడు మనకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. మనసు అనేది ఏం చేస్తుంది? తన అనుభవాలు ఏ విధంగా, తను భావనలు ఎలా ఉన్నాయో దాని మీద ఆధారపడి తన నిర్ణయం తీసుకుంది. కానీ బుద్ధి అనేది ఆలోచించి, కొంచెం దూరం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. సో నియంత్రించబడినటువంటి మనసు గురించి చూసాం. ఇక చివరిది ఆత్మజ్ఞానం నేర్చుకోవడం వల్ల రకరకాలైన ప్రయోజనాలు ఉన్నాయి, దీని గురించి మనం చదివాం. సో ఈ ప్రయోజనాల్లో ముఖ్యంగా అందరినీ మన సొంత అన్నదమ్ములుగా ఏ విధంగా చూడగలము? ఆత్మ, ఎందుకంటే మనందరికీ ఒకళ్ళే తండ్రి, కృష్ణుడు, భగవంతుడు. ఈ సెల్ఫ్ డిప్రెషన్కి వెళ్లకుండా, న్యూనతకి ఫాలో అవ్వకుండా ఏ విధంగా మనం రక్షించుకోవచ్చు? తర్వాత సానుకూల దృక్పథం, మిగతా వాళ్ళు చేస్తున్నారు కదా ఈ తప్పు, నేనే ఆ తప్పు, నేను కూడా అదే తప్పు చేయాలి, నేను కూడా వాళ్ళతో పాటు కొట్టుకొని పోకుండా మనం ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు జీవితం యొక్క భావన ఎలా ఉంటుంది దాన్ని తెలుసుకుంటాం. తర్వాత వనరులను ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలని చెప్పి నేర్చుకుంటాం. సో ఈ విధంగా ఇవి స్లైడ్స్ ఇవన్నీ చాలా చాలా పెద్ద ఎండివర్ చేసి తయారు చేశారు అన్నమాట. సో వీళ్ళందరికీ మన హృదయపూర్వక ధన్యవాదాలు. సో మీ అందరు కూడా చాలా నా హృదయంలో నుంచి మీ అందరు కూడా చాలా ధన్యవాదాలు అండి. మీరు ఈ సెషన్ని ఎంతో ఓపిక్గా, చాలా అంటే విన్నారనుకుంటున్నాను, చాలా కాన్సన్ట్రేషన్తో విన్నారనుకుంటున్నాను. సో ఇక ఇది మీ సమయం. ఈ సెషన్ మీకు ఎలా అనిపించింది మీరు షేర్ చేసుకోవచ్చు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు తెలుసుకున్న విషయాలు షేర్ చేసుకోవచ్చు. తర్వాత దాంతోపాటు మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా అడగచ్చు. సమయం ఇది.